నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యతోనే విజ్ఞానం ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలి మహిళలు విద్యావంతులు కావాలి మహిళా హక్కుల కోసం పోరాడాలి పిలుపునిచ్చిన చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు చిత్తూరు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి పులిచెర్ల జడ్పీటీసీ పదవికి రాజీనామా మురళీధర్తో పాటు 7 సర్పంచులు 4 ఎంపీటీసీ సభ్యులు వైసీపీకి రాజీనామా విద్యుత్ శాఖలో వైద్య శాఖలో ఉద్యోగాలు అమ్ముకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సదుమ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రమాణం చేసేదానికి సిద్ధమైన సిబిసిఐడికి ఫిర్యాదు చేసిన చిత్తూరు టీడీపీ నాయకులు తిరుపతి జిల్లా పరిధిలోని అర్బన్ ప్రాంతాలలో ఇసుక కొరతతో గృహ నిర్మాణదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అర్బన్ ప్రాంతాలలో ఇసుక కొరతను తీర్చాలి డిమాండ్ చేసిన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి టి చిన్న ఇక వార్తల్లోని వివరాలు విద్యతోనే విజ్ఞానం సాధ్యమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు గుర్తు చేశారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు మరీ ముఖ్యంగా మహిళలు విద్యావంతులైనప్పుడు సమాజం పురోభివృద్ధి వైపు పయనిస్తుందని ఎంపీ తెలియజేశారు చిత్తూరు పార్లమెంటు సభ్యులుగా ఢిల్లీ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసి బంగారుపాలెంకి తొలిసారిగా విచ్చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు బంగారుపాలెం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు చిత్తూరు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు నాయకులు కార్యకర్తలు ధరణి ప్రకాష్ జనార్దన్ హేమచంద్ర నాయుడు రోప్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కె ధనశేఖరన్ అధ్యక్షురాలు శ్రీలత ఐఎంసీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ రమేష్ సభ్యురాలు సుభాషిణి తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి దగ్గుమల ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఐఆర్ఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రోప్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు టీటీడీ ట్రస్ట్ క్రిస్టియన్ హిందూ ముస్లిం సేవా సంస్థల సేవల గురించి తనకు అవగాహన ఉందన్నారు ఆ సందర్భంలో ఆ సంస్థలకు ప్రత్యక్షంగా సేవ చేసే భాగ్యం తనకు కలిగిందని అన్నారు ఇప్పుడున్న పరిస్థితులలో స్వచ్ఛంద సేవా సంస్థలు సేవలు సమాజానికి ఎంతో కీలకమన్నారు రోప్ స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు ప్రజలు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలను అందిపుచ్చుకొని తమ ఉన్నతికి బాటలు వేసుకోవాలని సూచించారు తాను కూడా ప్రభుత్వ ప్రతినిధిగా స్వచ్ఛంద సంస్థలకు ఏ మేరకు సహాయ సహకారాలు అందించగలనో అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు ప్రజలు కూడా తాము సొంతంగా ఎదగడానికి ప్రయత్నించాలని చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు స్థాపించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దగ్గుమల ప్రసాదరావు తెలిపారు రోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు ప్రత్యేక ప్రతిభావంతులకు వీల్ చైర్లను అందజేశారు అలాగే మహిళల ఉపాధి కోసం రోప్ సంస్థ నేతృత్వంలో సిద్ధం చేసిన చెక్కులను మహిళా మనులకు అందించారు ఆప్తులకు ఆపణ హస్తం అందించేందుకు తానెప్పుడు ముందుంటానని దగ్గుమల ప్రసాదరావు అన్నారు భూములను గనులను ఇసుకను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్నాడని కానీ ఎవరికీ తెలియని విధంగా నిరుద్యోగుల కడుపు కూడా కొట్టి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులని తన గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి 15 రోజుల ముందర దాదాపు 700 మందిని ఫీల్డ్ అసిస్టెంట్ల గాను కంప్యూటర్ ఆపరేటర్స్ గాను ఆఫీస్ అసిస్టెంట్ గాను మరి ఇతర ఉద్యోగాల పేరుతో కనీసం అప్లికేషన్ వెరిఫై కూడా చేయకుండా నియమించుకున్నారు తగినటువంటి అర్హతలు లేకపోయినా వాళ్ళ దగ్గర ఒక్కొక్క ఉద్యోగానికి 5 లక్షల నుండి 10 లక్షలు వసూలు చేసి నిరుద్యోగుల కడుపు కొట్టారు ముఖ్యంగా తన సొంత నియోజకవర్గంలో 25 సబ్ స్టేషన్లలో దాదాపు 100 మందిని నియమించుకుని పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు పెద్దిరెడ్డి పేరు చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు ఈ యొక్క నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి గాని కనీసం అనుమతి లేకపోవడం దురదృష్టం
అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైనటువంటి స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆఫీస్ అసిస్టెంట్ల ఉద్యోగాలు దాదాపు 375 ఉద్యోగాలను నిబంధనలను అతిక్రమించి అప్పటి DMHO, DCHS ను బెదిరించి 375 ఉద్యోగాన్ని నియమించుకున్నారని తెలిపారు. ఇందులో దాదాపు 20 కోట్లకు పైగా చేతులు మారిందని, దీనిపై కూడా విచారణ జరిపించమని రాష్ట్రంలో CBCID విజ్ఞప్తి చేయడం జరిగింది. తవ్వే కొద్దీ పెద్దిరెడ్డి పాపాలు గుట్టలు గుట్టలుగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికైనా పెద్దిరెడ్డి తన తప్పును ఒప్పుకొని సదుం అయ్యప్ప స్వామి దేవాలయంలో తాను ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా పెద్దిరెడ్డి తాను దోచుకున్న డబ్బులన్నీ తీసుకుని వచ్చి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉండిలో వేయాలని డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్ చౌదరి, తవనంపల్లి మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, రైతు కార్యదర్శి బాబు నాయుడు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఆడొచ్చి ప్రమాణం చేస్తాం, మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొస్తాం. గౌరవ మాజీ మంత్రి గారు, లేదు మా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయానికి వస్తావా రా, ఏడైనా ప్రమాణం చేయడానికి సిద్ధం. నిరుద్యోగులు కడుపు కొట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. విద్యుత్ శాఖలో, వైద్య శాఖలో, వీటన్నింటిపైన కూడా మేము CBCIDకి రాస్తున్నాము. ఎంక్వైరీకి, విజిలెన్స్ ఎంక్వైరీ కూడా రాస్తున్నాం. విద్యుత్ శాఖలో అయితే అప్పటి సూపరింటెండెంట్ ఇంజనీర్లు, CDMA, VCN MD, CMD రైతు బజార్లో కూరగాయలు అమ్మినారయ్యా మీరు ఉద్యోగాల. నిరుద్యోగులు కడుపు కొట్టినారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 108లో, 104లో, ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు రైతు బజార్లో కూరగాయలు అమ్మినారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గ్యాంగ్. ఓపెన్ ఛాలెంజ్, సదుములో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? మేము రెడీగా ఉన్నాం. చిత్తూరు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు పులిచెర్ల జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జడ్పీ కార్యాలయం ముందు విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ నుండి బయటకు వస్తున్నామని, త్వరలోనే ఏ పార్టీలో చేరుతామన్న నిర్ణయాన్ని తెలియజేస్తామని అన్నారు. వైసీపీ పార్టీలో తమకు భరోసా కల్పించే పెద్ద దిక్కు కరువయ్యారని వాపోయారు. 7 మంది సర్పంచులు, ఎంపీటీసీలు 4, వైస్ ఎంపీటీసీలు 2 వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నామని అన్నారు. పులిచెర్ల జిల్లా జడ్పీటీసీ మురళీధర్ శుక్రవారం జడ్పీ కార్యాలయంలో జడ్పీ సీఈఓ గ్లోరియాను కలిసి వినతి పత్రాన్ని సమర్పించేందుకు వచ్చారు. కానీ జడ్పీ సీఈఓ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ను కలిసేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లారు. అదేవిధంగా జడ్పీటీసీ పదవి కూడా రాజీనామా. ఎందుకంటే వైసీపీలో గెలిచారు. వైసీపీ రాజకీయంగా వైసీపీ పార్టీలో ఉండేది, కాంగ్రెస్ పార్టీ వైసీపీలో ఉంది. ఈరోజు బాధతో ఎందుకంటే మాకు తీవ్రంగా న్యాయం జరగలేదు పార్టీలో. అంటే ఇంత గవర్నమెంట్ మారినప్పుడు దాడులు అది సహజం. కానీ ఇప్పుడు కానీ తప్పించోళ్ళు గొడవలు చేస్తున్నారు. దాని జీవులు నచ్చుకోలేదు. కాబట్టి మా వాళ్ళంతా మాట్లాడుకుని కార్యక్రమం ఆ పార్టీలో బయలుదేరి రాజకీయంగా మన భవిష్యత్తు చూసుకోవాలని మనకు ఇంతవరకు లేదు, ఏమనుకోలేదు. ఎంతమంది రిజైన్ చేస్తున్నారు సార్? అసలు సర్పంచులకు 7 మంది సర్పంచులకి 10 మంది మొత్తం సర్పంచ్ హాజరు ఇస్తున్నారు. పార్టీ ఎంపీటీసీలు 4 ఇస్తున్నారు, వైస్ ఎంపీటీసీలు ఇద్దరు మొత్తం 4 గంటలు మొత్తం 14 మంది హాజరు. ఎంపీపీకి ఉన్నారు. ఎంపీపీ రావడం పదవికి రాజీనామా చేస్తున్నారు. ఎంపీటీసీ పదవికి రాజీనామా, పార్టీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ సభ్యత్వం రెండింటికి చేస్తారు. టీడీపీలో చేరాలి, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఎన్ని ఉంటాయి. వైసీపీ వేరే పార్టీకి వెళ్ళే ప్రణాళిక మా దిక్కుల్లో అంతా మా సర్పంచ్ ఎంపీటీసీలు ఏం చెప్తారు చేస్తాం మేమంతా. నేను ఇంకా పార్టీ పార్టీ లేదు. కానీ ఇప్పుడు పార్టీలు బాగా సహజాలు 5 పార్టీలు, కానీ కార్యకర్త పట్టుకునే నాదుడే కనపడాల మాకు. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్తున్నాను. ఏం పడవలు జరిగింది ఎందుకున్నాను పార్టీలు మాకు ప్రశ్నలు లేనప్పుడు ఎందుకుంటామండి పార్టీలు లేదు. అయితే పెద్దగా ఉండే నాయకులు ఫోన్లు పరామర్శించి అయినా మీకు మేమున్న భరోసా ఇచ్చే నాయకులు కరువైపోయాం. పార్టీ పెద్ద గుండాలు రోడ్డు టైప్ లెక్కలేదు ఫుల్ వ్యవస్థ. కానీ మాకు ఇష్టం లేకుండా బాధపరిచారు. మేము ఎందుకుంటాం పార్టీ బాధపడుతున్నాం. అంతేగాని పార్టీ పెద్దలు పెట్టుకున్న ఇలాంటి ద్వేషం లేదు నాయకులకైనా. మాకు రక్షణ లేకుండా ఉన్నది కాబట్టి మేము వస్తున్నాం. జిల్లా పాలిక ఉపాధ్యక్షుడు, జిల్లా పాలిక అధ్యక్షుడు మురళి
అన్నప్పుడు ఎన్నికల్లో కూడా మాకు మద్దతుగా జడ్పీటీసీలో రాజల తిరుపతి జిల్లా పరిధిలోని అర్బన్ ప్రాంతాలలో ఇసుక కొరతతో గృహ నిర్మాణదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి పి చిన్నా పేర్కొన్నారు. జూలై 8 నుండి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుక పథకం అమల్లోకి వచ్చిందని, అయితే అర్బన్ ప్రాంతాలలో ఇసుక కొరకు నాగలాపురం మండల పరిసర ప్రాంతాలు, వెంకటగిరి పరిసర ప్రాంతాలపై ఆధారపడడం వలన వినియోగదారులకు తలకమించిన భారంగా మారిందని తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాలలోని తనపల్లి, గొల్లపల్లి, చిగురువాడ, ముళ్లపొడి, కుట్రపాకం గ్రామాలలో అందుబాటులో ఉన్న ఇసుక మాత్రం అనధికారికంగా రాత్రి వేళల్లో ఒక ట్రాక్టర్ 4 నుండి 5,000 రూపాయలకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారుల భారాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే తిరుపతి పరిసర ప్రాంతాలలోని ఇసుకను కూడా ప్రభుత్వమే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇసుక 3 రోజులు 4 రోజులకు ఒక లోడ్ అక్కడ నుంచి వస్తుందో అక్కడ దాన్ని ఆ యజమానులు దాన్ని ఆసరాగా తీసుకొని ఆ 3 రోజులు ఆ లాస్ను కూడా దాని మీద నెట్టే ప్రమాదం. ఈరోజు ప్రస్తుతానికి ఇసుక రేటు 5,000 పెట్టినా కూడా త్వరకని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రజలందరికీ ఇసుకని సప్లై చేస్తే బాగుంటుంది అనే ఇది. ఎక్కడైతే ఇక్కడ లోకల్ ఇసుక ప్రధానంగా తిరుపతికి చుట్టుపక్కల ఉన్న గొల్లపల్లి, తనపల్లి, ఇక్కడ ఈ పక్కలో ఉన్న ముళ్లపూడి ఈ ప్రాంతాల నుంచి ఇసుక ఎప్పుడైతే వస్తూ ఉన్నదో అప్పుడు రేటు కూడా 2,000, 2,500కే ఇసుక సప్లై చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇది ఆగిపోయినారో ఈరోజు బ్లాకుల్లో నైట్ తెల్లారుజామున 1 గంటకి 2 గంటలకి దొంగతనంగా తీసుకొచ్చుకొని ఈరోజు అదే ఇసుకన నిన్న మొన్నటి వరకు ఎలక్షన్కు ముందు 2,000కు వస్తున్న ఇసుక ఈరోజు 4,000, 5,000 పెట్టినా కూడా త్వరకని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకుంటే జనాలకి ఉపయోగంగా ఉంటుంది. మీరు పెట్టిన విధానం కూడా దాన్ని అమలయ్యేదానికి అవకాశం ఉంటుంది. పోలీసు ఈ పరిస్థితి వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా కమిషన్లు రాత్రులలో వచ్చే ఒక ట్రాక్టర్ను పట్టుకుంటే వాడికి ఒక 1,000 రూపాయలు 2,000 ఇస్తే ఆ బండిని వదిలేస్తున్నారు. లేదంటే తీసుకుపోయి కేసు పెడతా ఉన్నారు, తీసుకుపోయి స్టేషన్లలో పెడుతున్నారు. ఆ బండి దాదాపు ట్రాక్టర్ ఒక 5-6 రోజులు ఆ నుంచి కదిలే పరిస్థితి లేకుండా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి. ఏ విధంగా ఇసుకని సప్లై చేయాలనేది వాళ్ళు ఒకసారి నిర్ణయించుకోవాలి. ఒకసారి కలెక్టర్ గారు అందుబాటులో లేరంటారు, ఒకసారి ఆర్డీఓ గారు అందుబాటులో లేరంటారు, ఒకసారి ప్రభుత్వం ఇంతవరకు మాకేమి ఎలాంటి హామీ మాకు ఇవ్వలేదని చెప్పేసి ఒకరి మీద ఒకరు దాటేసుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులన్నీ అధిగమించాలంటే ప్రభుత్వం ఇప్పటికైనా ఎక్కడికెక్కడ ఏ మండలాల్లో ఆ జిల్లాల్లో ఖచ్చితమైన కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇసుకని అందరికీ ఫ్రీగా కాకపోయినా కనీసం మామూలు రేటుకైనా ఇచ్చే విధానంగా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల లోపు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. ప్రజానాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలతో మమేకమవుతున్నారు. పరదాలు, చెట్లు నరకడాలకు స్వస్తి చెప్పమన్నారు. ఈ 30 రోజుల లోపలే అనేక ఎన్నికల వాగ్దానాల అమలుకు శ్రీకారం చుట్టారు. మెగా డిఎస్సి ప్రకటించి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వృద్ధాప్య వితంతు పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000కు, దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచడం జరిగింది. జగన్ 5 ఏళ్లలో పెన్షన్ 1,000 రూపాయలు పెంచితే చంద్రబాబు 15 రోజుల్లోనే 1,000 రూపాయలు పెంచారు. సచివాలయ సిబ్బందిని ఇంటికి పంపి ఒకే రోజున 97% మందికి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. భూ బకాసుర చట్టమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం ప్రారంభించారు. ఆగస్టు 15 నుంచి 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడానికి చర్యలు చేపట్టారు. అయితే ఇంకో పక్క అబద్ధాలు, అసత్యాల పార్టీ అయిన వైకాపా పార్టీ నాయకులు నెల లోపలనే ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయడం, తమ నీలి మీడియా ద్వారా తప్పుడు కథలను రాయించడం జరుగుతోందని అన్నారు. దీన్ని కూడా ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నానని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుటువంటి XLRI విద్యా సంస్థ కూడా అమరావతిలో మరి సంస్థను ఏర్పాటు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా సుమారుగా 140 శాఖల ద్వారా కార్యాలయాలు కూడా ఈరోజు అమరావతి రావడానికి, పనులు ప్రారంభించడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఈ విధంగా తీసుకున్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధిని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు
శ్రీకారం చుట్టి ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. మంచి కార్యక్రమాలు అన్ని కూడా చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో అక్రమ రవాణా గంజాయి కానీ, అదేవిధంగా లిక్కర్ కానీ, రెడ్ శాండిల్ లాంటి అక్రమ రవాణాలన్నీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రయోజనం పక్కన పెట్టి కేవలం వైకాపా జగన్మోహన్ దోపి విధానానికి సహకరించినటువంటి కీలకమైన అధికారులంతా కూడా ఈరోజు బాధితులను తప్పించి పక్కన పెట్టడం జరిగింది. ప్రక్షాళన కార్యక్రమం మొదలైంది. రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి మరి మంచి టీముతో రాష్ట్ర అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి 4 రోజుల లోపలనే వైకాపా కూడా దుష్ప్రచారం మొదలుపెట్టింది. అయినా ప్రజలు దీన్ని నమ్మే పరిస్థితి లేదు. అది అబద్ధాల పార్టీ. కనీసం కొంతకాలం కూడా వేచి చూడకుండా 4 రోజుల లోపల తెలుగుదేశం ప్రభుత్వం పైన, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం మొదలు పెట్టారు. దీని ప్రజలతో కూడా నమ్మద్దని కూడా తెలియజేసుకుంటాం. తిరుపతి 46, 47, 48, 49 డివిజన్లలో కూటమి నాయకులు కృతజ్ఞత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానిక నేతలు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హాజరయ్యారు. భారీ మెజారిటీ కట్టబెట్టిన జీవకోన ప్రజలకి జవాబుదారీగా ఉంటానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. గంజాయి కేంద్రంగా జీవకోనని భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డిలు మార్చారని మండిపడ్డారు. బయట వ్యక్తులని స్థానికులకు కలిపి గంజాయి అమ్మకాలు చేయించారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గంజాయిని అరకట్టేందుకు ముందున్నారని పేర్కొన్నారు. గంజాయి, ఇతర దుర అలవాట్లకు దూరంగా ప్రజలు ఉండాలని, జీవకోన ఏరియాలో పోలీసులు గంజాయి అమ్మకందారులను మాత్రమే విచారణకు పిలవాలని తెలిపారు. నేరాలతో సంబంధం లేని వారిని పోలీసులు ఇబ్బంది పెట్టకూడదని పేర్కొన్నారు. ఏ సమస్య వచ్చినా నాకు తెలపవచ్చునని, జీవకోనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో ఎన్డీఏ కూటమి నాయకులపై పెట్టిన కేసులను ప్రభుత్వంతో చర్చించి ఎత్తివేతకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. స్లమ్ ఏరియా కింద జీవకోనను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. సభ్యులు ఇప్పుడు మంత్రివర్యులు ఎర్రన్నాయుడు గారి అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇక్కడ ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. ఒక సందేశాన్ని కూడా మీడియా ద్వారా పంపించడం కూడా జరిగింది. కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాకుళం ఏరియాలో ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక సందేశం కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆయన కూడా మన పార్లమెంటు ముఖ్య మంత్రివర్యులు ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దీనికి ఎంతోమంది కూడా కష్టపడారు. వారందరికీ కూడా మరొకసారి పేరున వాళ్ళని కూడా అభినందిస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క డివిజన్ని, ఒక్కొక్క బూత్ని ఛాలెంజ్గా తీసుకొని కష్టపడడం కూడా జరిగింది నాయకులు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీ ఏరియాలో అన్ని వీధులు తిరగలేకపోయారు. 4 రోజులే టైం ఉన్నది, తిరగకపోయినా మరలా లాస్ట్లో ఒక మీటింగ్ ఇక్కడే పెట్టడం కూడా జరిగింది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మేమంతా కష్టపడి పనిచేస్తామని ఆ రోజు మాటిచ్చారు. ఆ మాటను మీరు నిలబెట్టుకున్నారు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్ము చేయను. మీకు ఎప్పుడు బాధ్యతగా ఉంటాను. మీకు జవాబుదారితనంగా కూడా జీవకోన ఓటరు మహాశయులకు అందరికి కూడా మీకు పేరున మీకు భరోసా కూడా ఇస్తున్నారనేసి కూడా ఈరోజు తెలియజేస్తుంది. 12 కోట్లతో చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ దగ్గుమల ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన రైల్వే స్టేషన్లో సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 35% పనులు పూర్తయిందని అన్నారు. వచ్చే మార్చి లోపల మొత్తం పనులు పూర్తవుతుందని చెప్పారు. మొత్తం 35 ట్రైన్ చిత్తూరులో నిలిపేందుకు ప్రపోజల్స్ పంపామని, ఇందులో 27 ట్రైన్లు ఇప్పటి వరకు ఆగుతూ ఉండగా 6 ట్రైన్లు నిలవడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హమాలీలు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పుడు ఇక్కడ ట్రైన్లు మొత్తం మన ట్రాఫిక్ 32 ఉన్నాయి. 32లో 6 ఆగట్లేదు. 27 రైళ్లు ఆగుతుంది ఇక్కడ మనకి. ఈ 6 ఎక్స్ప్రెస్లు ఆగట్లేదు. వాటి కోసం మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి డేటా తీసుకొని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, అలాగే నెక్స్ట్ 5 years కాదు, నెక్స్ట్ 12 నెలల్లోనే ఇది మోడర్నైజ్ అవుతుంది. కాంట్రాక్ట్ వర్క్ జరుగుతుంది, మీరు అంతా చూశారు. 12 నెలలు ఇది కంప్లీట్ అయిపోతుంది. దానిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. సో మోడర్న్గా అవుతుంది. అయితే
ఇప్పుడే నేను చెప్తా ఉన్నాను, ఈ మోడర్న్ అయిన దానిలో ఇన్వెస్ట్మెంట్ 12 కోట్లు పెట్టుకున్నారు. దానికి తగిన ఫెసిలిటీస్ మనం వాడుకొని ట్రాఫిక్ పెంచి కమర్షియల్గా కూడా ఇది బాగుందని చూపించాలి. మనం ఊరికే మనకు సర్వీసే కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి రెవెన్యూ కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి. మనం అట్లా వస్తేనే దానికి వైబిలిటీ చూస్తారు పైన. సో అదే ఇప్పుడు నేను కమర్షియల్ ఆఫీసర్కి చెప్తున్నాను, మీ వర్క్ మీరు చేయండి, కమర్షియల్గా కూడా రెవెన్యూ తీసుకురండి. ఇంకా మోర్ ఫండ్స్ అడుగుదాం మాకు ఇంకా ఇక్కడ కావాలి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి, మేము ఎంత ఇస్తున్నాం, మాకు 5 times ఇవ్వండి అని చెప్పి మనం అడగడానికి బాగుంటుంది. సో అట్లా ట్రైన్స్ ఇప్పుడే కదా చెప్తున్నాను, 6 ట్రైన్స్ తప్పితే అన్నీ ఆగుతుంది. ఇక్కడ 6కి నేను రిక్వెస్ట్ పెడుతున్నాను, అది ఆగటానికి డేటా తీసుకుంటున్నాను. మన ట్రాఫిక్ ఎంత, ఈ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాకు ఎందుకు ఆపట్లేదు, ఫెసిలిటీస్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్, ట్రేడర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. మీరు జర్నలిస్ట్కి సంబంధించి మీరు లెటర్ ఇవ్వండి, నేను రిప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే మీకు రాయితీ ఏముంది అది ఇప్పుడు పెట్టిద్దాం. అది సో ప్రపోజల్ అయితే పంపిస్తున్నామండి, చెన్నైకి డైరెక్ట్ ట్రైన్ ఏమని ఇక్కడ నుంచి. సో ఏదైనా పాస్ అయ్యే ట్రైనా లేకపోతే మనకి ఇక్కడ నుంచే ఇస్తాడా, సో మధ్యలో అన్ని కవర్ చేసుకుంటా ఇస్తారా అనేది మనం జిఎంతో మాట్లాడితే క్లియర్గా ఐడియా వస్తుంది. రైల్వే స్టేషన్ విజిట్ చేశాను. ఇన్నోవేషన్లో ఉంది అంతా, ఇక్కడ చూసిన వర్క్ నడుస్తుంది. సో మేబీ ఇంకొక 6 monthsకి మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్ గోయింగ్ బై ఫైనాన్షియల్ టెక్నికల్స్ ఓన్లీ 30-35% అయింది, ఇంకా 65% ఉంది. అదైతే కానీ ఒక షేప్ రాదు మనకి. ఇప్పుడంతా మనకి రద్దీగా కనపడుతుంది. దైవభక్తి మెండుగా ఉన్న బ్రాహ్మణులు చేసిన సాయాన్ని మరువరని కూటమి నేతలు, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ, నరసింహ యాదవ్ తదితరులు బ్రాహ్మణ కులాన్ని, ఆ బ్రహ్మాండ నాయకుడిని పూజించే దైవభక్తి మెండుగా ఉన్న కులంగా అభివర్ణించారు. శుక్రవారం స్థానిక మెట్టవీధిలోని బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధమైన ఏపీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నందు రుణ మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమం పూజతో ఘనంగా నిర్వహించారు. ఇందులో అరుంధతి అండ్ వశిష్ట మరియు వ్యాపార రుణంకై 10 లక్షల చెక్కును ఆ సొసైటీ కార్యవర్గ కమిటీ ఆమోదంతో సభ్యులందరి ముందు అందజేయడం జరిగింది. 40,000 నుండి ₹1 కోటి వరకు సభ్యులు ఇల్లు, బంగారం తదితరాలపై రుణం తీసుకునే అవకాశం ఉందన్నారు. ₹100 అప్లికేషన్ ఫీజు మరియు ₹5,000 మెంబర్షిప్తో బ్రాహ్మణులు ఇందులో సభ్యత్వం తీసుకోవచ్చునని తెలిపారు. ముఖ్య అతిథులుగా శ్రీధర్ వర్మ, పొన్నాల చంద్రతో పాటు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్రాహ్మణ సభ్యులు హనుమంతరావు, అజయ్ కుమార్, భాగవతుల జయలక్ష్మి, భీమాస్ బాలాజీ తదితరులతో పాటు బ్రాహ్మణ సమాజం సభ్యులు భీమాస్ అశోక్, సిఆర్కే శేషగిరిరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీ ఏరియాలో అన్ని వీధులు తిరగలేకపోయాం. 4 రోజులు టైం ఉంది, తిరగకపోయినా మళ్ళా లాస్ట్లో ఒక మీటింగ్ ఇక్కడే పెట్టడం కూడా జరిగింది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మేమంతా కష్టపడి పనిచేస్తామని ఆ రోజు మాటించారు. ఆ మాటను మీరు నిలబెట్టుకున్నారు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్ము చేయను, మీకు ఎప్పుడు బాధ్యతగా ఉంటాను, మీకు జవాబుదారితనంగా కూడా జీవికోన ఓటర్ మహాసేవకు అందరికీ కూడా మీకు పేరున మీకు భరోసా కూడా ఇస్తున్నారనేసి కూడా ఈరోజు తెలియజేస్తుంది. ఇక్కడ మీకు అందరికీ కూడా తెలుసు, ఈ యొక్క జీవకోన ఏరియాలో కష్టపడేవాళ్ళు భవన కార్మికులు, పెయింట్ కార్మికులు, కార్పెంటర్లు, ఇటు రకరకాలుగా ఉద్యోగస్తులు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ఎక్కువగా తెల్లవారు ఉదయం లేస్తే 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడి జీవించే నాయకులు ఇక్కడ. ఇటువంటి మంచి ప్రదేశంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుపతి మిట్టవిద్యలో మోటార్ బోర్ చెడిపోయి 3 నెలలు కావస్తున్నదని అనేక మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో స్థానిక మహిళల విజ్ఞప్తి మేరకు శుక్రవారం బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మిట్టవీధిలో పర్యటించారు. మిట్టవీధిలో వెంటనే బోర్ మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారికి నవీన్ తెలియజేయడంతో అతి త్వరలో బోర్ మోటార్ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. మిట్టవీధిలో మోటార్ బోర్ చెడిపోయి 3 నెలలు గడుస్తున్నా కార్పొరేటర్ కానీ అధికారులు కానీ పట్టించుకోలేదు. నగరపాలక సంస్థలో కొంతమంది అధికారులు కమిషన్లకు కక్కుర్తిపడి మాస్టర్ ప్లాన్ రోడ్లు ముద్దు, మంచినీటి బోర్లు వద్దు అన్న చందంగా ఇంజనీరింగ్ వ్యవస్థ మారిందని మండిపడ్డారు.
తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో డెంగ్యూ, డయేరియా, మలేరియా జ్వరాలు ప్రబలకుండా సత్వర చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచి ప్రతినిత్యం దోమల నివారణకు కాలువల్లో చెత్త తీసి ఫాగింగ్, బ్లీచింగ్ ప్రతి వీధిలో తప్పనిసరిగా చేయాలని పేర్కొన్నారు. మిట్ట వీధిలో మోటార్ బోర్ చెడిపోయి 3 నెలలు కావస్తున్నదని అనేక మార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో స్థానిక మహిళల విజ్ఞప్తి మేరకు శుక్రవారం నవీన్ మిట్ట వీధిలో పర్యటించారు. మిట్ట వీధి మహిళలు మాట్లాడుతూ నేల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రతినిత్యం కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద పెరిగి అనారోగ్యం పాలవుతున్నామని, వీధిలో సిమెంట్ రోడ్డు అసంపూర్తిగా వేసి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు గాని కార్పొరేటర్లు గాని ఇటువైపు రావడమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిట్ట వీధి ప్రజలు 3 నెలలుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఈరోజు ఉదయం నవీన్ కు స్థానికులు తెలియజేయడంతో వెంటనే స్పందించి వార్డులోకి వచ్చి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను వార్డు ప్రజలు జ్ఞాపికగా అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కిషోర్ సింగ్, బాలాజీ, ముని, పద్మావతి, భువనేశ్వరి, జ్యోతి, లక్ష్మి, శేషమ్మ, మల్లిక తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ల రోడ్ల కోసం పోటీలు పడి రోడ్లు వేశారు. మరి మంచినీళ్ల పరిస్థితి ఏంటి అంటే మీకు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత లేదా? పన్నులు కట్టించుకుంటారు కదా ప్రజల మీద దగ్గర నుంచి. ప్రజల దగ్గర పన్నులు కట్టించుకున్నప్పుడు పారిశుద్ధము, మంచినీళ్లు, స్ట్రీట్ లైట్స్ ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అదేవిధంగా నగరపాలక సంస్థలో సామాన్య ప్రజలు వెళ్లాలంటే కొంతమంది అవినీతి అధికారుల వల్ల ప్రజలు భయపడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, నగరపాలక సంస్థలో అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టండి. ఎవరైనా సరే లంచం అడిగితే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు పద్ధతులు మార్చుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమ పరిపాలన కోసం, అవినీతి రహిత పరిపాలన కోసం ఎన్డీఏ పార్టీ పనిచేస్తుందని చెప్పి స్థానిక సమస్యల మీద ఎమ్మెల్యే గారితో చర్చించి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో సమగ్రమైనటువంటి సమాచారంతో ప్రజల్లో ఏ సమస్య ఎక్కడున్నా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి. పరిష్కరించే బాధ్యతని ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. కడా స్పెషల్ ఆఫీసర్గా వికాస్ మర్మత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడా స్పెషల్ అధికారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మను కడా స్పెషల్ అధికారి వికాస్ మర్మత్ దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలోని ఆర్టీసీ డిపో, పార్కును మరియు తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన ఆరా తీశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనుందని, ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు అథారిటీ అధికారులు కుప్పంలో పర్యటించి ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని ఆశీర్వాదం అందుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వాలు మారితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ప్రజలకు న్యాయం చేస్తేనే ప్రజలు గెలిపిస్తారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర ఫ్యామిలీతో పిల్లలతో ఆయన దర్శనానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో నిజంగా కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో మన అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా ఎంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో కళ్ళకు చూస్తుంటే ఆయన ఎంతో అహంకారంతో మనం చూస్తుంటాం. కానీ ఆయన ఆశీర్వాదం ఎంతో సంతోషంగా ఉండాలని మనం అందరం కోరుతాం. తెలంగాణనే కాదు, ఆంధ్రనే కాదు, ప్రజలందరూ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటాం. భారతదేశం జనమంతా కూడా సంతోషంగా ఉండాలి, మన రాష్ట్రాలు కూడా బాగుపడాలని కోరుతున్నాం. ఈరోజు చూస్తున్నాం అంతా కూడా ఇక్కడ కూడా మననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు అందరూ తెలుసు, మేము కూడా టీడీపీనే పనిచేసిన వాళ్ళం.
ఇక్కడ పార్టీకి వెళ్ళడం కూడా చాలా సంతోషం. ఏదైనా గవర్నమెంట్ మారుతుంటాయి అవుతుంటాయి, దాంట్లో ప్రజల తీర్పును స్వాగతించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఏదేమైనా తెలంగాణలో కూడా మీరు చూస్తున్నారు, ఈరోజు పార్టీలు అక్కడ కూడా మారినాయి. ఎవరు మారినా ఏం చేసినా ప్రజలకు ఏదైతే మనం న్యాయం చేస్తామో అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు. ఏదున్నా ప్రజలు అది సుఖ సంతోషంతో ఉండాలని, ఆ వెంకటేశ్వర దీవనార్తి మనకి పెళ్ళకాలం ఉండాలని నేను కూడా చూస్తాను. నెలకు 2 నెలలకు ఒకరు వస్తుంటాను ఆయన ఆశీర్వాదంతో. ఈరోజు నేను కూడా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీలో తెలంగాణలో 4 మాటలు గెలవడం జరిగింది. ఒక్క పారు కూడా ఓడిపోకుండా 4 మాటలు ఆయన ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. మనం ప్రజలకు ఎప్పుడైతే మంచిగా చేస్తున్నామో ప్రజలు మనం నమ్మి ఓట్లేస్తాము. అందుకని ప్రజలకు అందరూ కూడా సంతోషం ఉంది. నా కాన్స్టిట్యూన్సీ కూడా సంతోషం. 2 రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో టీచర్స్ ఎమ్మెల్సీ రఘువర్మ మరియు బీజేపీ లీడర్ చిక్కోటి ప్రవీణ్ వేర్వేరుగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో టీచర్స్ ఎమ్మెల్సీ రఘువర్మ మరియు బీజేపీ లీడర్ చిక్కోటి ప్రవీణ్ వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రఘువర్మ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం, కొత్త నాయకులు, కొత్త అధికారులు వచ్చారని, గత ప్రభుత్వంలో జరిగిన అలసటను కొత్త ప్రభుత్వం మారుస్తుందనే నేను భావిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల, పరిపాలన పట్ల అవగాహన ఉందని, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించాలని, ప్రపంచంలో అందరికీ శ్రీవారి వైభవాన్ని తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఈ రోజున నేను తిరుపతి దేవస్థానానికి రావడం, ఆ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. మరి కొత్త ప్రభుత్వం, కొత్త పరిపాలన, అదేవిధంగా కొత్త అధికారులు రావడం జరిగింది. వారి నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఏదైతే కొంత అలసత్వం భక్తుల పట్ల ఉందో అది మార్పు కలిగి ఒక మంచి జరుగుతుందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారికి అయితే అవనివ్వండి, మిగతా వాళ్ళకైతే అవనివ్వండి, కోవిల పట్ల, పరిపాలన పట్ల, ప్రజల పట్ల ఒక మంచి అవగాహన ఉంది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మంచిగా దానికి అనుగుణంగా ప్రజలకి మంచి జరగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నాను. మరి కాలినడకన వచ్చినటువంటి భక్తులకి మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి, ఇంకా మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేసి మరి ప్రపంచ దేశాల్లోనే, ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే మహనీయుడు వెంకటేశ్వర స్వామికి వైభవాన్ని అందరూ తెలుసుకునేటట్టు చేయాలని చెప్పి, మరింత ఔన్నత్యానికి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమో వెంకటేశాయ. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాగా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. మరి 2 years నుంచి రావడం జరగలేదు, ఇప్పుడే రావడం జరిగింది. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి హిందుత్వం పెరగాలి, ఒక హిందూవాదిగా చెప్తున్నా. మరి గత 5 ఏళ్లలో అడ్డగోలుగా మత మార్పిడులు జరిగినాయి కాబట్టి మరి గర్వాపసి లాంటి ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తలందరూ కూడా చేయవలసిన మనవి చేస్తూ, మరి మత మార్పిడి జరగకుండా కట్టుదిట్టంగా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు చేయవలసిందిగా మనవి చేస్తూ జై హింద్, జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యతోనే విజ్ఞానం, ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలి, మహిళలు విద్యావంతులు కావాలి, మహిళా హక్కుల కోసం పోరాడాలి పిలుపునిచ్చిన చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు. చిత్తూరు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పులిచెర్ల జడ్పీటీసీ పదవికి రాజీనామా. మురళీధర్తో పాటు 7 సర్పంచులు, 4 ఎంపీటీసీ సభ్యులు వైసీపీకి రాజీనామా. విద్యాశాఖలో, వైద్య శాఖలో ఉద్యోగాలు అమ్ముకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సదుం అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రమాణం చేసేదానికి సిద్ధమైన సిబిసిఐడికి ఫిర్యాదు చేసిన చిత్తూరు టీడీపీ నాయకులు. తిరుపతి జిల్లా పరిధిలోని అర్బన్ ప్రాంతాలలో ఇసుక కొరతతో గృహ నిర్మాణదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్బన్ ప్రాంతాలలో ఇసుక కొరతను తీర్చాలి డిమాండ్ చేసిన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి టి చిన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.